138 సంవత్సరాల నాటి తమ పూర్వీకుల సమాధులు హైవే రోడ్డులో కలిసిపోతున్నాయంటూ శ్మశాన స్థలాన్ని కాపాడాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డికి ఏబీఎం సంఘస్థులు వినతిపత్రం సమర్పించారు. సర్వే నెంబర్ 1295/4లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 2.62 ఎకరాల స్థలాన్ని ఏబీఎం సంఘస్థులకు శ్మశాన స్థలంగా కేటాయించిందని తెలిపారు. చనిపోయిన తమ పూర్వీకుల్ని అక్కడే సమాధి చేశామంటూ వాపోయారు. ప్రస్తుతం హైవే నిర్మాణంలో 1.17 సెంట్ల స్థలంలో సమాధులను పెకలించి హైవే రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలను చెరపరాదంటూ తహసీల్దార్కి విన్నపం చేశారు. ఇందుకు స్పందించిన ఆయన హైవే రోడ్డు నిర్వాహకులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని సంఘ సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీఎం సంఘస్థులు ఆనందరావు, అశోక్, జాషువా, రవి, అబ్రహం, విజయ్, సంపత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి స్టేట్పేటలో నిర్మించినటువంటి బకెట్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 1886లో స్థాపించబడి ఉన్నది. అప్పటి నుండి ఈనాటి వరదనక దాన్ని అంచెలంచెలుగా అలనాటి వారు ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి ఆ కాలంలో ఈనాటి వరకు ఉన్నాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు వారి యొక్క ఆనాడు మాకు బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ 86లో ఇచ్చినటువంటి మా యొక్క చనిపోయినటువంటి వారి కొరకు సమాధుల కొరకు వాటిని కేటాయించి ఉదయగిరిలోని సర్వే నెంబర్ 1295/4లో 2 ఎకరాల 62 సెంట్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈనాటి వరదనక కూడా మేము అందులో మా యొక్క చనిపోయినటువంటి పితరులను పాతిపెట్టుకోవడం జరుగుతూ ఉంది. కానీ అది చాలక తిరిగి 13వ సంవత్సరంలో తిరిగి మేము కలెక్టర్ వారికి విన్నవించుకున్నప్పుడు తిరిగి మాకు ముందు కొంత స్థలాన్ని మాకు కేటాయించడం కూడా జరిగింది. దాని తర్వాత బోర్డు వారే ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈనాడు సెంటినరీ బాప్టిస్ట్ చర్చి బరియల్ గ్రౌండ్ అని దానికి పేరు, సమాధుల తోట అని దానికి పేరు ఈనాటి వరదనక ఉన్నది. దాని కొరకు మేము ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తర్వాత మంచి మనసుతో కలెక్టర్ వారు, ఆర్డీఓ గారు, మరి ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడం జరిగింది. ఈనాడు ప్రస్తుతము దేనివల్ల అంటే మరి హైవే బైపాస్ రోడ్డు వస్తున్న కారణంగా దానిని మాకు తెలియకుండానే మాకు చేసే నోటీసులో లేకుండానే మరి వారు మా సమాధుల్లో నుండి ఆ యొక్క మార్గాన్ని తీయడం జరిగినది. దాని విషయమై మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మరి మా సమాధులు చాలా వరకు దగ్గర 50-60 సమాధులు కూడా వెళ్ళిపోయేటట్టు ఉన్నాయి. అందువల్ల దానిని శిథిలమైపోతాయని చెప్పి ఈనాడు మరి గౌరవనీయులు తహసీల్దార్ వారి యొక్క మరి ఆ కార్యాలయానికి వచ్చి వారికి సమర్పించి దానిని మార్పించవలసిందిగా మేము వారిని విన్నవించుకున్నాం. వారు సంతోషంగా ఒప్పుకున్నారు. అందువల్ల మా యొక్క సమాధుల తోటలో ఉన్నటువంటి క్రైస్తవులందరం కూడా ఈనాడు వచ్చి విన్నవించుకోవడం జరగడం, మరి వారు సంతోషంగా ఒప్పుకోవడం జరిగినదని తెలియపరుస్తుంది. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.